అక్కడ గురువులు ఇళ్ళకే శిష్యులు వెళ్ళి టీచర్ గారి ఇంట్లో ఉండి అక్కడే భోజనం చేసి అక్కడే చదువుకొని కొన్ని సంవత్సరాల పాటు ఉండి మళ్ళీ ఇంటికి వచ్చేవారు. ఇప్పుడు ఆ పద్ధతులన్నీ నెమ్మదిగా తగ్గి ఇప్పుడు మనకి ఏమవుతాయి, స్కూళ్ళు అనేవి ఏర్పాటు పడ్డాయి. స్కూళ్ళల్లో మీకు పొద్దున్నే గురువు గారు వచ్చి పాఠాలు చెప్పి సాయంకాలం పంపిస్తాం. పైగా ఇక్కడ మీకు ఏమి ఇస్తాం, ఇక్కడ మళ్ళీ మధ్యాహ్నం పూట ఇక్కడ భోజన ఏర్పాటు కూడా ప్రభుత్వం వాళ్ళు ఏర్పాటు చేశారు. మీరంటే మీరు చక్కగా సద్వినియోగపరుచుకుంటూ మీ గురువుల దగ్గర పాఠాలు నేర్చుకొని సంస్కారం నేర్చుకొని పద్ధతి నేర్చుకొని పెద్దవారయ్యి మీ జీవితాన్ని మీరు జాగ్రత్తగా సరిదిద్దుకుంటారని చెప్పేసి ఈ యొక్క వ్యవస్థని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వ్యవస్థలో ఈ యొక్క స్కూల్స్ అన్నవి మాకు కొన్ని సంవత్సరాలు పనిచేయడానికి అంటే 5 ఏళ్ళు 6 ఏళ్ళు 8 ఏళ్ళ వరకు పనిచేయచ్చు. తర్వాత మమ్మల్ని ఏం చేస్తారు, మళ్ళీ స్కూల్ నుంచి బయటికి పంపుతుంటారు. ఎక్కడ బయటికి పంపుతుంటారు. బయటకంటే అక్కడికి ఒక స్కూల్కి పంపుతారు కదా. అదేవిధంగా ఈ స్కూల్ నుంచి 4 సంవత్సరాలు పనిచేసిన తర్వాత హెడ్ మాస్టర్ రవితేజ గారు కొత్త స్కూల్ ట్రాన్స్ఫర్ అయ్యారు. అదేవిధంగా 8 సంవత్సరాలు పనిచేశారని చెప్పేసి రాజు మాస్టర్ ఇక్కడి నుంచి బయలుదేరి పెద్దాడ వాళ్ళ ఇంటి దగ్గరగా వెళ్ళారు. అదేవిధంగా నేను వేరే స్కూల్లో పనిచేసి రంగపడ స్కూల్లో పాటపడ స్కూల్లో పనిచేసి నాకు ఇక్కడ అవసరం కనుక ఈ ఊరిలో నాకు పని ఉందని చెప్పి ఇక్కడ నేను ట్రాన్స్ఫర్ చేసి ఇక్కడికి నేను వచ్చాను ఇల్లు కట్టుకోవాలి. అలాగే గురువు గారు ఏం పేరు మాట్లాడారు, శ్రీ రామకృష్ణాచార్య గారు రాము సార్ గారు కూడా అదేవిధంగా మేము వచ్చాం. మరి వెళ్ళిపోయిన టీచర్స్ మనం మర్చిపోవచ్చా? వెళ్ళిపోయిన టీచర్స్ మనం గుర్తు చేసుకోవాలి కదా. సేవ చేశారా మీ అందరికీను? చక్కగా మేము బోధించారా? మీ పద్ధతి నేర్పారా? వారు మనం ఏం చేయాలి? గౌరవించుకోవాలి పూజించుకోవాలి కదా. ఇవాళ ఇప్పుడు 2 రోజుల్లో గురు పూజోత్సవం రాబోతుంది. ఎల్లుండి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు అని చెప్పి ఒక టీచర్ గారు, అతను భారత రాష్ట్రపతి అయ్యారు. రాష్ట్రపతి అంటే దేశానికి పెద్దది. పొద్దున మీకు చెప్పాను, ప్రధానమంత్రి గురించి చెప్పానా మీకు? నేను ఏం పేరు చెప్పాను? ఆయన కన్నా పెద్ద పోస్టు రాష్ట్రపతి పోస్టు. అలాంటి పోస్టులో ఎవరు పనిచేశారు? సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిని అన్ని వీలుగా చెప్తాను మీకు నేను. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఒక టీచరు రాష్ట్రపతి అయ్యారు కనుక వెంటనే పెద్ద పోస్ట్ లేదు. మా టీచర్స్ అందరికీ గౌరవిస్తూ సెప్టెంబర్ 5వ తారీఖు నాడు గురు పూజోత్సవం జరుగుతుంది. కానీ ఎల్లుండి సెప్టెంబర్ 5 మన స్కూల్ సెలవు, మనకి ఎల్లుండి సెలవు. ఎల్లుండి మరి మీ అందరం కూడా రాజమండ్రి మీ అందరం కాకినాడ వెళ్తాం. సో మీ అందరం కూడా అక్కడ వెళ్తాం కనుక మరి మిమ్మల్ని అందరినీ కూడా మరి మీకు గురు పూజోత్సవం చేయించారు కదా, మీకు చెప్పాలి కదా, గురువుల గొప్పతనం చెప్పాలని అందరికీ కూడాను. సో ఈ యొక్క ఉత్సవానికి మిమ్మల్ని అందరినీ కూడా పిలిపించి మన గురువులిద్దరినీ కూడా పిలిచాను. మన గురువుని మనం గౌరవించుకోవాలి. మనం ఏం చేయాలి? గురువుల్ని గౌరవించుకోవాలి. పేరెంట్స్ అలా సో మీరు ఏం చెప్తున్నాను, మీకు గౌరవించుకోవడం కూడా మేము ఇక్కడ పిలిచాము. మన వారిని గౌరవించుకొని మీ యొక్క ప్రేమాభిమానాన్ని ఖర్చు పెడితే చాలా సంతోషంగా ఉంది. ఓకేనా? ఇప్పుడు రాగానే మొట్టమొదటి అనుకుంది ఏంటంటే మన పిల్లలు రండి అమ్మ, పిల్లలు రావాలి, రండి. మీ స్వాగతం చెప్పండి.